డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2 రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అటు తెలుగుదేశం జనసేన పార్టీల్లో అసంతృప్తిలో జ్వాల కొనసాగుతూ ఉంది. సత్యవేడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించినా కూడా కార్యకర్తలు నాయకులు అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిని మార్చమని చెప్పి పదే పదే అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థి వద్దు, మాకు వేరే అభ్యర్థి కావాలని చెప్పి సత్యవేడు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులు కొందరు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు సత్యవేడు నియోజకవర్గ అభ్యర్థిని ఎందుకు వద్దంటున్నారు? కారణాలు ఏంటి? ఈ పరిపాలనలో ఆల్రెడీ మన బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీని కొన్ని విషయాలు చెప్పినారు సార్. మేము దాని కింద వచ్చి బాబు గారు మనకి ఏం చేస్తున్నారు అనేసి చాలా విలేజ్లకు పోయేసి మనకి ఏమేమి మన గవర్నమెంట్లో ఏం రాబోతాయి, ఈ పరిపాలనలో ఎట్లా ఉండింది, ఈ పరిపాలనలో ఎట్లా జరిగింది, ఏమేమి జరిగింది అనే దాంట్లో కూడా అతను కూడా ఉన్నారు కదా సార్. అతను కోనటి ఆదిమూలం సార్ వచ్చి దాంట్లో ఉన్నారు. ఆయన కూడా దాని సంబంధం, ఆ ఇసుక దోపి నుంచి దానిలో అన్నింటికి అతని సంబంధం ఉంది. ఈ చెప్పేటప్పుడే మేము భవిష్యత్తు గ్యారంటీ చేసేటప్పుడే కొంతమంది విలేజ్లో మమ్మల్ని స్టాప్ చేసినారు. కొన్ని సహకారాలు లేదు కాబట్టి మమ్మల్ని స్టాప్ చేసినప్పుడు వాళ్ళకి ఎవరు చేయాలా? ఒక ఎమ్మెల్యే దిగి చేయాలా, కార్పొరేషన్ నుంచి సర్పంచ్ నుంచి అందరూ దిగి చేయాలా, కింద వార్డు నుంచి సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే పైన వరకు వాళ్ళు ఉంటే ఎవరు చేయాలా? వాళ్ళు చేయాలి కదా అనేసి వాళ్ళ పేరే మేము ఆల్రెడీ చెప్పాం. వాళ్ళు అడగాల. ఇంకొకసారి వాళ్ళని మేడం గారిని భారీ మెజారిటీతో మనం గెలిపించుకోవాలా. ఎవరు మేడం? హెలెన్ మేడం గారు సార్. ఇన్ఛార్జ్ హెలెన్ మేడం 1.5 సంవత్సరాలుగా పనిచేసి మేము ఆయనతో పోయేసి ఇంటింటికి భవిష్యత్తు గ్యారంటీ ప్రతి దగ్గర 70 నుంచి 80% మేము చేసాం సార్. వాళ్ళ దగ్గర అందరి దగ్గర మేడమే ఇన్ఛార్జ్ ఇచ్చినారు, ఆమె క్యాండిడేట్ అనేసి మేము పనిచేసినాము. జనాలకి కొద్దిగా చాలా ఇబ్బందులు పడినారు. అది ఎవరు వాళ్ళు అనేసి మేము వాళ్ళకి చెప్పాము. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన వల్ల ఆయనే చేయాలి కదా, మంచి చెడితే అతనే చేయాలి కదా. ఆయన చేయలేదు కాబట్టి మేము ప్రజలకి మేము చెప్పుంటాము, ఇతని వల్లే రాలేదమ్మా, ఇది చేయాలా అది చేయాలని చెప్పుంటాము. ఇప్పుడు అతనే తీసుకుని వచ్చి మాకు అభ్యర్థిగా ఇస్తే మేము మేము ఎవరని పోయి అడిగేది ఓటు. ఒకప్పుడు మీ టీడీపీలోనే ఉన్న వ్యక్తి అతను మళ్ళీ వైసీపీకి వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ టీడీపీకి వచ్చారు. ఎందుకని మీరు మీ పార్టీ వెళ్ళిన వ్యక్తిని ఎందుకు మీరు వ్యతిరేకించారు? ఇప్పుడు 5 వర్షమా మనకు నెరియ ఇబ్బందికి వచ్చింది సార్. కేసులు పెట్టినాము. అందువల్లే నేను జనం దగ్గర ఈయన దగ్గర తీసుకుని పోలేదు సార్. అందువల్లే ఆయన మీద మాకు కొంచెం అబ్జెక్షన్ ఉంటుంది, కానీ వేరే ఏ ఇబ్బంది మాకు స్ట్రైట్గా లేదు. ఏమంటే ఆల్రెడీ 50% పీపుల్స్ ఆల్రెడీ పోయి ఓట్ బ్యాంకింగ్ చెప్పినాము. ఎవరు? హెలెన్ మేడం దా ఇన్ఛార్జి, హెలెన్ మేడం దా క్యాండిడేట్, హెలెన్ మేడం క్యాండిడేట్. మళ్ళీ ఎవరో కొన్ని తీసుకొని పోతే అది పబ్లిక్ రియాక్షన్ ఎక్కువగా ఉంటుంది సార్. ఇదే ఫస్ట్. ఇవాళ ఇప్పుడు మీరు అధిష్టానము మన ఆదిమూలంని ప్రకటించింది, అధిష్టానానికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తారా? లేదు సార్, అధిష్టానానికి వ్యతిరేకంగా పనిచేయలేదు, కానీ అధిష్టానం మనం కన్సిడర్ చేయాలని కోరిక చేస్తాం సార్. మీరు మీ సర్వేలో మీ కాన్స్టిట్యున్సీలో తీసిన సర్వేలో మేడం పేరు పర్సంటేజ్ కూడా సరిగా లేదని వాదన వచ్చింది. ఎంతవరకు? అది చాలా అబద్ధం సార్. అది ఇప్పుడు ఆ దానిలో నిజం చెప్పాలంటే మాకు వచ్చి సర్వేల నుంచి మాకు ఫోన్ కూడా రాలా మేడం కోసం ఒకటి. అది మాకు ఐఆర్ఎస్ కాల్ కూడా రాలేదు మాకు. అది మాత్రం అబద్ధం, చాలా అబద్ధం. సర్వేల కింద నుంచి పెద్ద ఆయన దగ్గర కరెక్ట్గా పోయి చేరలేదు. ఇది మా పెద్ద ఆయనకి చెప్తున్నాము. మా నారా లోకేష్ బాబు కానీ మా అన్న చంద్రన్నకు కానీ మేము చెప్తున్నాము, కింద నుంచి సత్యవేడు నియోజకవర్గంలో హెలెన్ మేడంకి సర్వేలు క్లియర్గా అక్కడ పోలేదు. ఆయన పోయి ఉంటే ఇప్పటికీ ఆదిమూలం నుంచి చెప్పుండ్రు పెద్ద. ఇప్పుడు మీరు అభ్యర్థిత్వాన్ని చంద్రబాబు గారు ప్రకటించినటువంటి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరేమైనా వైఎస్ఆర్సీపీ కోవర్లుగా పనిచేస్తారా? ఛాన్సే లేదు సార్. మేము వ్యతిరేకించలేదు, నిజాన్ని చెప్తున్నాం. మేము పార్టీకి పనిచేస్తాం 100%. మేము కానీ మా ఇన్ఛార్జ్ కానీ ఇప్పుడు కూడా పార్టీకి పనిచేస్తున్నారు. అది అతని మీద వ్యతిరేకంగా ఎవరు ఏం చెప్పలేదు. ప్రజల దగ్గర నుంచి ఏం మాట వస్తుందనేసి మేము బాబు గారికి ప్రెస్ ద్వారా మేము చెప్పిస్తాము, కానీ మేము పార్టీలు మారేదానికి ఆ ఛాన్స్ మేము కానీ మేడం కానీ ఎవరు అట్లాంటి. మా మేడం కానీ అంటే 2004లో ఎంపీటీసీ అయ్యి మళ్ళీ ఎంపీపీ అయ్యి 2009లో ఎమ్మెల్యే అయినారు మేడం. మళ్ళీ ఆదిత్యకి ఇచ్చినారు, మళ్ళీ జేడి రాజశేఖర్కి ఇచ్చినారు. ఇద్దరికి పనిచేసినారు మేడం. ఇప్పుడు 1.5 సంవత్సరాలు మేడంకి ఇన్ఛార్జ్ ఇచ్చి క్యాండిడేట్ అని చెప్పారు. ఇప్పుడు జనాల మధ్యకి మేము తీసుకెళ్ళాము, పెట్టినాము దాన్ని. ఇప్పుడు దాన్ని మార్చుతారు కాబట్టి మా పెద్ద ఆయనకి ఈ విషయం, అది కూడా మేము మాది బాధ మాత్రం కాదు.
మా ప్రజల బాధ తీసుకుని పోయి ఆయనకు చెప్పాలంటున్నాం, కానీ మేము పార్టీలంతా మారే పరిస్థితి ఛాన్సే లేదండి. ఇప్పుడు చివరగా మీరు చంద్రబాబు పార్టీ అధిష్టానం పేర్కొన్నటువంటి అభ్యర్థిని కాదని మీరేమన్నా స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందా? మీ మేడం తరపున కానీ నిలబెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఛాన్సే లేదు సార్. అట్లా లేదు. బాబు గారు ఏం చెప్తారో అదే మేడం ఏం చెప్తారో మా కార్యకర్తలు అదే. పార్టీకి విరోధంగా మేము చేయలేము. ఇంతవరకు మా మేడం కూడా అట్లా ఆలోచించలేదు. పార్టీ అధిష్టాన నిర్ణయాన్నే మేము కట్టుబడి ఉంటాము కానీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించేది లేదు. అయితే మా అభ్యర్థిత్వాన్ని మాత్రం అధిష్టానం పరిగణలోకి తీసుకొని పునరాలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.